రోడ్డు మీద బట్టలు ఆరబెట్టుకునుడు, వడ్లు ఆరబోసుకునుడు కామన్ గా జరుగుతదని మీకు అందరికి అనిపిస్తుండొచ్చు గాని ఇది మామూలు రోడ్డేం కాదు. పట్నంలా దుర్గం చెరువు మీద కట్టిన కేబుల్ బ్రిడ్జ్ తర్వాత గంతే. ప్రతిష్టాత్మకంగా కట్టిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అవునుల్లా నియమే. 200 కోట్ల రూపాయలతోని మానేరు నది మీద కేబుల్ బ్రిడ్జ్ కట్టింది పోయిన సర్కార్. ఇక అప్పుడు ప్రతి ఆదివారం నాడు సండే ఫండే అని చెప్పి కార్యక్రమాలు కూడా చేసేది. ఇక కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి మానేరు నది అందాలను చూడడానికి కరీంనగర్ నుంచే కాదు చుట్టుముట్టున్న ఊర్లల్లా జనాలు కూడా బగ్గమందే వచ్చేది అప్పట్లా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా రోజుల సంధి ఆ కేబుల్ బ్రిడ్జ్ రోడ్డును పట్టించుకోకపోయేటాళ్లకు ఖాళీగున్నదని బట్టలు ఆరబెట్టిండ్రు ఇట్లా. కానీ కేబుల్ బ్రిడ్జ్ ని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టి 3 ఏళ్లు కూడా గడవక ముందే గిసొంటి పరిస్థితి వచ్చేటాళ్లకు కేబుల్ బ్రిడ్జ్ కట్టింది బట్టలు ఆరేసుకోవడానికేనా అని సోషల్ మీడియాలో మస్తు గెడ్డిస్తున్నారు నెటిజన్లు. మరిగా ఏమన్నా చిన్న చిన్న రిపేర్లుంటే జల్దీ చేసి అటు ప్రయాణికులకు ఇటు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలి. కానీ కరీంనగర్ కే తలమానికంగా కట్టిన కేబుల్ బ్రిడ్జ్ ని గిట్ల అగాధం ఇడ్సబెట్టుడు మాత్రం పద్ధతి కాదని గరమైతున్నారు కరీంనగర్ ప్రజలు. మరిగా రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇప్పటికైనా దీని మీద శ్రద్ధ పెడతారో లేకుంటే బట్టలు ఆరేసుకుంటే ఏమైతాంది, దానికైనా ఉపయోగపడుతుంది కదా అని చూసి చూడనట్టే పోతారో మరి.